హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అతని తండ్రి ఎప్పుడు నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళు, టీవీ ఆఫ్ చేసి వెళ్ళు, టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కాదు, ఇంట్లో ఉండడానికి ఇష్టం ఉండేది కాదు. నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు. కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగపు పిలుపు వచ్చింది. ఉద్యోగం రాగానే వేరే చోటుకు వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు. ఇంటర్వ్యూకి బయలుదేరాడు. తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న కొడుకుకి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఇంటర్వ్యూని ప్రశాంతంగా ధైర్యంగా సమాధానం చెప్పు. ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి ఖర్చులకు కొంచెం ఎక్కువగానే డబ్బిచ్చి పంపించారు. ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్కి సెక్యూరిటీ లేదు. గేట్ యొక్క గొళ్ళెం చేతికి తగిలేలాగా ఉందన్నమాట. దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు. లోపల గేట్కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలున్నాయి. ఆ మొక్కలకు నీళ్లు పెట్టే ట్యూబ్ని నడిచే దారిలోనే పడేసి ఆ తోటవాడు మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ ట్యూబ్ని చేతిలోకి తీసుకుని ఆ మొక్కల యొక్క మొదళ్ళ మీద నీరు పడేలాగా పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో ఎవ్వరూ లేరు. ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టేసి ఉంది. మెల్లగా మెట్లు ఎక్కుతూ ఎక్కడో దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఎవరూ ఆఫ్ చేయకుండా ఉన్నాయి. లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడినట్లుగా సడన్గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి పైకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్లో చాలామంది కూర్చుని ఉన్నారు. అంతమందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగులు వేశాడు. అక్కడ ఫ్లోర్ పైన మ్యాట్ వెల్కమ్ తలకిందులుగా రాసుంది. దాన్ని కాలుతో సరిచేశాడు. ఆ హాల్లో ముందు వరుసలో చాలా మంది కూర్చుని ఉన్నారు. వెనుక వరుసలో ఖాళీగా ఉంది, కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లుగా మాటలు వినపడ్డాయి. వెంటనే ఫ్యాన్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లతో కలిసి కూర్చున్నాడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారి నుంచి బయటికి పంపిస్తున్నారు. దానివల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం తెలుసుకోలేకపోయాడు. లోపల ఏమి ప్రశ్నలు అడుగుతున్నారు అనే భయంతో లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడగానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారు అని అడిగాడు. ఇది కూడా ఒక ప్రశ్న, లేకపోతే ఉద్యోగంలో చేరుతారా అని అడుగుతున్నారా అర్థం కాకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు. అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ మేము ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగట్లేదు. వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడడానికి అక్కడక్కడ కెమెరాస్ పెట్టాము. ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ని కానీ ట్యూబ్లైట్స్ని కానీ ఫ్యాన్ని కానీ ఆఫ్ చేయలేదు. కానీ మీరొక్కరే అన్నిటినీ సరిచేస్తూ లోపలికి వచ్చారు. మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము అని ఆ ఆఫీసర్ చెప్పాడు. నాన్న చెప్పే మాటలు అన్నీ నాకు విసుగు తెప్పించేవి, కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయని సంతోషపడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది. ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తండ్రి మన కోసం ఏం చెప్పినా ఏం చేసినా మన భవిష్యత్తుకి మంచి జరగాలనే చేస్తారు. ఉలి దెబ్బలకు శిల బాధపడుతుందనుకుంటే రాయి శిల్పం ఎలా అవుతుంది? ఆ బాధని తట్టుకున్నప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది. తండ్రి మనలో ఉన్న చెడుని ఉలిపెట్టి కొట్టినట్లు పోగొడతాడు. తల్లి బిడ్డలను పాలిచ్చి లాలించి కథలు చెప్పి పడుకోబెట్టి పెంచుతుంది. కానీ తండ్రి అలా కాదు. తను చూడని లోకాన్ని తన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చునబెట్టి లోకాన్ని చూపిస్తాడు. తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర. తల్లి కష్టపడేదాన్ని కనిపెట్టచ్చు, కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్పే వరకు కనిపెట్టలేము. మనకి 5 సంవత్సరాలు వచ్చే వరకు తండ్రి మనకు గురువులాగా, 25 సంవత్సరాలకు శత్రువులాగా కనిపిస్తాడు.
తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత అయినా గొప్పతనం తెలుస్తుంది. తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లో ఉండి జీవితం గడుపుతుంది. తండ్రి అలా కాదు, చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు. అందువల్ల తల్లిదండ్రులను ప్రాణాలు ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. చనిపోయిన తర్వాత గొప్పలు చూపించుకోవడానికి పంచభక్షాలు, వేల మందికి ఆర్భాటంగా భోజనాలు పెట్టే సంతానం ఆలోచించండి. బ్రతికుండగా తల్లిదండ్రులకు కడుపు నిండా ప్రేమగా 4 ముద్దలు పెట్టండి. సంతోషంగా మరికొంతకాలం జీవిస్తారు. అవకాశం కల్పించండి. ఈ స్టోరీ అయితే నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. మీరు కూడా అలా కనెక్ట్ అయి ఉంటే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.